विश्वेश्वर महास्वामी देवताभ्यो नमः దర్శనం అయిపోతే వచ్చారు స్వామి నిలబడద్దండి సందర్భంగా మహాదేవుడికి తమ తమ కోరికలను కోరుకొని శివ కృపకు పాత్రలు కావాల్సినదిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. పాలాభిషేకం టోకన్లు ఇస్తున్నారు. దయచేసి పాలాభిషేకములు శివరాత్రి రోజును చేరుకొని తమ తమ కోరికలను పర్మిటా సాయి వారి కుటుంబ సభ్యులు స్వామివారి అన్నదానానికి 200 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని సదా ఈశ్వరు కాపాడాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, ముసలమ్మ కట్ట, బుక్కరాయ సముద్రం, అనంతపురం సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మహాశివరాత్రి పర్వదినంగా ఉదయం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, తెల్లవారే వరకు 7-7:30 వరకు అభిషేకాలు జరిగాయి భక్తుల ద్వారా. తదుపరి భక్తులకి అన్ని విధాలుగా సౌకర్యం కలిగించి వాటర్ కానీ, నీళ్లు కానీ, ఆలయ సిబ్బందులు కానీ, పోలీసు వాళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా భక్తులకి సహకరిస్తున్నారు. మరలా సాయంత్రం అంటే రాత్రి స్వామివారికి లింగవర్బతి కాలం నందు జామ పూజల నందు శ్రీ గురూజీ గారు స్వయంగా స్వామివారికి అభిషేకాలు, పంచగవ్య అభిషేకము, నానా సుగంధ ద్రవ్యాల అభిషేకము ఇవన్నీ గావిస్తూ స్వామికి అలంకరించి తదుపరి స్వామికి మట్టి కుండ నందు స్వామి స్వయంగా మహా నైవేద్యం గావించి స్వామికి నైవేద్యం పెట్టి భక్తులకు అందరికీ అదే నైవేద్యం వినియోగం చేస్తారు. తదుపరి తర్వాత తెల్లవారి వరకు భక్తులకి రుద్రాభిషేకము, అభిషేకాలు స్వయంగా భక్తులు లింగానికి దర్శించుకునే అవకాశం కలిగించి స్వయంగా అభిషేకం గావిస్తారు. రాత్రి కళ్యాణము మరియు నూటిపుడి నాట్యము ఇవన్నీ సౌకర్యాలు కల్పించారు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో జరుగుతున్న భక్తుల దర్శనార్థం శివాలయంలో ఆటంకాలు లేకుండా తర్వాత దర్శనం దగ్గర కానీ అన్ని చోట్ల పద్ధతిగా బందోబస్తు చేసుకోవడం జరిగింది. అలాగే పార్కింగ్ ప్లేస్లలో కూడా పార్కింగ్ ప్లేస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం ఫ్రీగా జరిగేటట్టు మేము బందోబస్తు అరేంజ్మెంట్స్ చేసుకుంటాం. సార్ మండల వ్యాప్తంగా ఎన్ని దేవాలయాలు దగ్గర పటిష్ట బందోబస్తు? బుక్కరాయ సముద్రం మండలానికి ఇది ఒకటే శివాలయం. భక్తులందరూ మ్యాక్సిమం టౌన్ నుంచి తర్వాత పల్లెల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసుకొని చూసుకుంటాం.